అంటే లైక్ ఇప్పుడు ఒక పాప, ఒక బాబు పిల్లలున్నారు. పెళ్ళవుతుంది అంటే చాలా వరకు అంటే అప్పటి వరకు జీవితం ఎలా ఉన్నా సరే బరువు, బాధ్యతలు అంటారు. కానీ చాలా వరకు ఏంటంటే ఇండస్ట్రీలో ఏముంటుంది? ఏం సంపాదిస్తాము? ఇండస్ట్రీలో చాలా వరకు సర్వైవల్ ఉండదు అని అంటారు. అండ్ దానికి తోడు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చే న్యూసెస్ వల్ల కూడా చాలామంది వాళ్ళ పిల్లల్ని కావచ్చు, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళని కూడా ఏముందని వెళ్తావు చూడు అప్పట్లో కనిపించే వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు అని కంపేర్ చేస్తూ ఉంటారు. బట్ మీరు మీ పిల్లలకి ఒకవేళ ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు మీ పిల్లలకి? 100% మా అబ్బాయి గారిదే బాగా ఇంట్రెస్ట్ మేడం. పాపకి అంబిషన్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఐఏఎస్? అవును మేడం. 100% నేను సపోర్ట్ చేస్తాను రా తల్లి, నువ్వు బాగా చదువుకో. వీడు ఇంకా చెప్పేది మేడం, వీడు ఏజ్ మిలిటరీ అంటాడు, కొంచెం యాక్టింగ్కి వస్తానా అని అంటాడు. 100% మనం ఏంటంటే వాళ్ళ కోసమే మనం కష్టపడుతున్నాం మేడం. అవును, వాళ్ళ కోసమే ప్రతి రూపాయి వాళ్ళకి. మనం ఏం పట్టుపోవు, ఏమీ చేయము మనం. ఎంత సంపాదించినా వాళ్ళకే. వాళ్ళ పిల్లలు ఉన్నంత వరకు మనం హ్యాపీగా చూసుకోవాలి ఓకే. అనేది. హౌస్లో మీ వైఫ్ని ఆఫ్టర్ లాంగ్ డేస్ చూసిన తర్వాత ఎప్పుడూ లేని సుమన్ గారిలో ఒక రొమాంటిక్ హస్బెండ్, ఒక చిలిపి హస్బెండ్. అసలు ఏడ్చేస్తారు మీరు. మీ ఇద్దరు పేరుని చూస్తున్న మా కళ్ళమట నీళ్ళు వచ్చాయి. నేను ఫస్ట్ టైం అన్ని రోజులు ఎమోషన్ చూడలేదు. అదేనండి, ఆ ఎమోషన్లే రొమాంటిక్ అవి అన్నీ వస్తాయి. అవి లేకపోతే ఎమోషన్ లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి? 11th వీక్ మేడం. ఏంటి ఎప్పుడు లేరా అన్ని రోజులు? లేదు మేడం, అసలు షూటింగ్ అవుట్డోర్ అయినా 10 days 15 days అంటే కాల్స్ ఉంటాయి. లాంగ్ అయింది అనుకుని వీడియో కాల్స్ చేస్తాం. అక్కడ ఫోన్లే ఉన్నాయి మేడం, ఫోన్లు లేవు, ఏమీ లేవు. అది ఒక్కసారి చూసారుగా కొన్ని కదిలేదు మేడం ఒక్కసారి. ఓకే. ఎప్పుడైనా అంటే లైక్ హౌస్లో కాకుండా ఎప్పుడైనా బయట మీ వైఫ్ని మిస్ అవుతూ ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందా? తను ఊరెళ్తుండదు మేడం పండుగలకని. అప్పుడు తట్టుకోలేదు. ఫస్ట్ వెళ్ళమంటాను. 10 days 15 days 20 days అంటుంది. అన్ని రోజుల ఎందుకు వచ్చేయచ్చు కదా తొందరగా. సో స్వీట్. తను వెళ్తుంది ఉంటుంది. ఇక ప్రెజర్ పెడుతుంది వచ్చి. ఇంకా 1 week అయింది, 10 days అయింది. ఓకే. మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? లవ్ లాంగ్వేజ్ ఏంటి? మేడం ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి మేడం. అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఏ గొడవలు ఉండవు మేడం. అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు, ఏ గొడవ ఉండదు, ఏమి ఉండదు మేడం. మరి రీతు గారు, పవన్ గారు బాగానే అర్థం చేసుకున్నారు కదా, ఎందుకు అన్ని గొడవలు హౌస్లో? అది లవ్ అని మీరు అనుకుంటున్నారా మేడం? మరి కాదా? 100% కాదు. టీఆర్పీయా? కాదు మేడం. ఇంకోటి కూడా వాళ్ళు మాట్లాడుకున్నది ఏం మాట్లాడుకున్నారు మేడం? అదే మాకు తెలియట్లేదు. మరి మాకు మాత్రం ప్రోమోలు వేసేవారండి, పాటలు వేసేవారు, జూమ్ ఎఫెక్ట్లు వేసేవారు. జూమ్లు వేసేవారు, అవన్నీ నేను చూడలేదు మేడం. కానీ నేను హౌస్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ డిస్కషన్ అప్పుడు నేను కూడా మధ్యలో దూరి ఎందుకు రీతు, ఎందుకు డిమాండ్, ఎందుకు ఏంటంటే రీతు అనేది కాదన్నా. ఆ సెకండ్ వీక్ గేమ్ టాస్క్లో నాకు సపోర్ట్ చేశాడు. వామ్మో, ఇప్పుడు నడుస్తున్నది 10th week. అలా ఉండే మేడం వాళ్ళవి. ఇంకేం మాట్లాడతాం? ఓహో అది మీరు తిట్టుకున్నామని నేను పక్క కూర్చుకోండి. మీ లవర్ గురించి మాకు చెప్పలేదేంటి? మీ లవర్ గురించి చెప్పండి. చక్కగా ఏం జరిగినా పక్కకు తీసుకెళ్ళి భుజం మీద చెయ్యేసుకొని కార్నర్లో మాట్లాడేవారు. భరణి గారి గురించి చెప్పండి. మీ లవర్ భరణి గారే కదా, ఆయన గురించే చెప్పండి. అతన్ని ఎలా మర్చిపోతా మేడం. నిజంగా నాకు అక్క ఉన్నారు కానీ సొంతాన్ని అనేది లేదు మేడం. ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక సొంతాన్ని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. నిజంగా అంత బాగుంది. కానీ నేను అంత సపోర్ట్ కానీ మీరు చూసిందే మేడం. ఎవరున్నారు మేడం నాకు సపోర్ట్ అక్కడ? మాకు ఎవ్వరూ లేరు మేడం. నాకు కానీ అని, దివ్య కానీ అని, బన్నన్ కానీ అని, వాళ్ళందరూ ఒక సపోర్టు, మేము ముగ్గురు ఒకటి మేడం. అవును. ఫస్ట్ ఏ గేమ్ అయినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది బన్నన్న, నన్ను, దివ్య. దివ్య వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరిని టార్గెట్. ఓకే. ఇంకా గ్రూప్ మేడం అక్కడ అంతా. అదే నేను పర్సనల్గా అనట్లేదు మేడం, ఓన్లీ ఆ గేమ్ వైజ్ టాస్క్ అంతే మేడం. ఓకే. సో ఏంటి అంటే లైక్ ఇప్పుడు మీరు బన్నీ గారితో కూడా యాక్ట్ చేశారు కదా హ్యాపీలో? చేశారు మేడం. మరి ఇప్పుడు ఆయన అయితే అసలు పాన్ ఇండియా స్టార్, పుష్ప. అది బన్నీ గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది మేడం? చాలా బాగుండేది మేడం. హ్యాపీ సినిమాకి అయితే ఇంకొక స్వీట్ మెమరీ మేడం నాకు. ఆ డబ్బింగ్ అప్పుడే హీరో గారు చెప్పేసి వెళ్ళిపోయారండి మేడం. వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను డబ్బింగ్కి. కరుణాకర్ గారు చెప్పారు మేడం. అది దానికి కరుణాకర్ గారు మేడం, ఏ సుమన్ నువ్వు అంటే బన్నీకి ఇష్టం అబ్బా, నాలా మిమ్మీకి చేశారండి మేడం డబ్బింగ్ దగ్గర. ఇలా మాట్లాడుతున్నారు హీరో గారు అన్నారు. అయ్యయ్యో మిస్ అయిపోయింది సార్, నేను మిస్ అయిపోయింది సార్ అన్నారు.
మీరు ఎవరినైనా ఇమిటేట్ చేస్తారా? అదే మేడం, నేను సరిగా మాట్లాడితే చాలా అనుకుంటాను. అయ్యయ్యో, మీరు అలా అనుకుంటున్నారు కానీ మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అసలు. అంటే ఇటు సుమన్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాము అని అంటే అవునా నిజమా, సో ఇలా క్వశ్చన్స్ అడగాలి, ఇవి అడగండి, ఇవి చేయండి, ఆ మూవీలో అలా బాగా చేశారు అని అనేవారు. కానీ అవకాశాలు వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా సుమన్ గారు? అంటే మీరు బిజీ ఉండేవారు కదా, నిజంగా చాలా అట్లా ఉన్నాయి మిస్ మేడం, అయిపోయినవి చాలా ఏమైనా? ఉన్నాయి మేడం. నాకు ఈశ్వర్ సినిమా ప్రభాస్ గారితో మిస్ అయిపోయింది మేడం. అయ్యో, ఫస్ట్ సినిమా ప్రభాస్ గారు. అవును మేడం. అప్పుడే మాది రిలీజ్ అయింది మేడం జయం. ఓకే. ఆ టైంలోనే మేడం. తర్వాత అది మళ్ళీ ఇంటిది నాగరాజ్ కూడా మిస్ అయిపోయింది మేడం. ఓకే. బాలకృష్ణ గారిది ఆ సినిమాపై గుర్తులేదు మేడం, అది మిస్ అయిపోయింది మేడం. ఇప్పటి వరకు చేయని హీరోస్ వీళ్ళేనా? వీళ్ళు ప్రభాస్ గారు, చిరంజీవి గారిది, మన బాలయ్య గారు, ప్రభాస్, ఇవన్నీ miss అయిపోయాయి. కళ్యాణ్ గారితో, రామ్ చరణ్ గారితో ఎప్పుడైనా చేశారా? లేదు, అవకాశం రాలేదు. నాగార్జున గారిది చేయలేదు మేడం. ఇప్పుడు నాకు సార్ అన్నారు మేడం, నేను ఇప్పుడు నేను కంపల్సరీ 100% పెట్టుకుంటానా అన్నారు మేడం. ఓకే. ఇప్పుడు జనరల్గా మాకు చూపించేవారు సాటర్డే ఎపిసోడ్లో వార్నింగ్ ఇవ్వడం కానీ, తిట్టడం కానీ, ఇలా మీకు ముందే ఏమైనా హింట్స్ వచ్చేవా? ఈ రోజు మీ అందరికి ఉంది ఇదే తమ్మ గుడి పాచమ్మ గుడి అని. ఇలా నిజంగా మేడం, అన్ని బిగ్ బాస్ అన్ని అందరు స్క్రిప్ట్ ఇది అంటున్నారు కానీ బిగ్ బాస్ వెళ్ళక ముందు నేను స్క్రిప్ట్ అనుకున్నాను మేడం. మీరు అనుకున్నారా? బిగ్ బాస్ నోట్ దిస్ పాయింట్. నిజంగా నేను వాళ్ళనే అడిగాను మేడం. నేను అంటే నేను స్క్రిప్ట్ ఏమి కాదండి, ఇది 22 మంది ఒక హౌస్లో పెట్టి లాక్ చేసేస్తే ఏంటి అదే బిగ్ బాస్ అని చెప్పడం జరిగింది. అసలు స్క్రిప్ట్ అన్నదే కాదు మేడం. మాకు బిగ్ బాస్ నుంచి నోటీసులు వచ్చావు మేడం. సో ఇవాళ ఇది మీరు రేపు ఇది ఈ వీకెండ్ ఉంటుంది ఫ్రైడే, మీరు బేగా ఎర్లీగా ఫుడ్ చేసుకొని ఇవాళ ఫుడ్ రేపు ఫుడ్ కూడా మీరు ప్రిపేర్ అంతే నోటీస్ లాగా వచ్చేది మేడం. కానీ ఏమీ లేదు, టాస్క్ సంబంధించింది కానీ ఆ నోటీస్ కానీ ఇవన్నీ వచ్చేవి మేడం. మీరు బాగా ఎక్సైట్ అయిన టాస్క్ ఏంటి? బాగా ఎంజాయ్ చేస్తూ మేడం నేను దివ్య ఆడాం కదా మేడం. నేను దివ్య అది పైకి ఎక్కి మొత్తం స్మాష్ చేయాలి, స్మాష్ చేసి ఆ బెలూన్స్ని బొట్లు వేయాలి. అది బాగా అంటే నాకే తెలియదు మేడం, నేను అంత స్పీడ్గా వెళ్ళి కొడదానని. వీళ్ళు మనులు ఎలాగెళ్ళావన్నా పుల్లాగెళ్ళావు అని అంటారు అందరూ. అవును అవును, మేము చాలా చూసాం. ఇంకో టాస్క్ ఏదో ఉంటుంది అబ్బా, నాకు కాలు తగలలేదు, వాటర్ టాస్క్. వాటర్లో ఫ్లోట్ మీ వాటర్ కాలు తగలలేదు అసలు. అది నాకు సరే మనకి వీకెండ్ ఎపిసోడ్లోని క్లారిటీ ఇచ్చారు మేడం. మేడం అది ఉన్నది 6 feet, మనం ఉన్నది 5 feet, ఏం టచ్ అవుతుంది మేడం అది. అందుకే నేను అంటే నాకు సార్ కూడా ఒకటే అన్నారు, తప్పు లేకుండా మాట్లాడు కదా, ఎందుకు తప్పు అంటే సైలెంట్గా వెళ్ళిపోతాడు సొమ్మను. అవును అని నాకు సరే క్లారిటీ ఇచ్చారు. 2 సార్లు ప్లే చేశారు మేడం ఆ వీడియో. మీకు ఆ కాలు షాడో వాటర్ వల్ల మీకు టచ్ అయినట్టు అనిపించింది కానీ టచ్ అవ్వలేదు అని క్లారిటీ ఇచ్చారు. మన సంచాలకుగా రామును మన ఫ్లోరా గారు చేశారు. ఇద్దరు సారీ అన్న సారీ అన్న. మీరు ఇప్పుడు సారీ చెప్తారు, అప్పుడు టాస్క్ చెప్పారు కదా డైలాగ్. ఇప్పుడు మీరు సారీ చెప్తే మా క్యాప్టెన్సీ టాస్క్ రాదు కదన్నా అని చెప్పేసి. ఇట్స్ వెరీ నైస్. కానీ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే కామన్ వర్సెస్ సెలబ్రిటీ అని వచ్చింది కదా. చాలా వరకు స్టార్టింగ్ డేస్లోనే కొంతమంది ఏమన్నారంటే సెలబ్రిటీస్ని కామన్ అంటే లైక్ సెలబ్రిటీస్ని కామన్ పీపుల్గా ట్రీట్ చేస్తున్నారు, కామన్ పీపుల్స్ని సెలబ్రిటీస్లా ట్రీట్ చేస్తున్నారు. అండ్ ఆ వచ్చిన వాళ్ళు కూడా కొద్దో గొప్ప కొంచెం యాటిట్యూడ్ చూపించడం సెలబ్రిటీస్ పట్ల జరిగింది. స్టార్టింగ్ ఒక 1 week 2 weeks 3 weeks ఏమనిపించేది మీకు? అంటే ఫుడ్కి వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ, లోపలికి వెళ్ళడానికి వాళ్ళని అడగడం లాంటివి అలాంటివి. అది ఫస్ట్ అంటే ఫస్ట్ ఒక వీళ్ళు వచ్చి ఓనర్స్ మేడం, మేము వచ్చి టెనెంట్స్లో ఉండేవాడిని. ఏదైనా ఫ్రూట్స్ కానీ అన్నీ ఏమైనా కావాలంటే వాళ్ళకు ఉండేవి కానీ మాకు ఉండేవి కాదు. మాకు ఓన్లీ క్యారేజ్ వచ్చేసేది మేడం, వచ్చేసేది. కానీ మాకు వాళ్ళు ఆటోమేటిక్గా ఒకళ్ళు తింటుంటుంటే మనకి తినాలనిపిస్తుంటుంది. వాళ్ళు ఏంటంటే మీరు మాకు ఏమైనా ఇంప్రెస్ చేయండి అని అనేవారు. చాలా వరకు అలాగే పాటలు పాడాము, అలాగే డ్యాన్స్ వేసి ఇదిగో బనానాని ఇచ్చేవారు. అలాగా అంటే అది కొంతవరకు అది కొంచెం ఎందుకంటే బిగ్ బాస్ రూల్ పెట్టారు మేడం. అది యాక్చువల్లీ సరే టెనెంట్గా ఉండండి, ఓనర్స్గా ఉండండి అన్నట్లు. మీరు వచ్చేస్తున్నప్పుడు మీరు ఎలాగ వస్తారు, టెనెంట్స్ అలా రాకూడదు కదా ఓనర్స్ అని పెట్టారు. అందువల్ల వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు తప్ప వాళ్ళు కావాలని ఉండాలని లేదు మేడం. మోస్ట్ ఇరిటేటింగ్ హౌస్ మేట్ ట్యాగ్ ఎవరికి ఇస్తారు? సంజన గారు. అయ్యో ఓకే. మోస్ట్ ఎంటర్టైనింగ్ హౌస్ మేట్? మా ఇమ్ము. ఓకే. మోస్ట్ లవబుల్? తనుజ. మోస్ట్ రొమాంటిక్ కపుల్? రొమాంటిక్ కపుల్ ఎస్.
ఎవరు మేడం ఇంకా మీరు అనుకున్నది. నేనేంటి అనుకుంటానండి, మీరున్నారు హౌస్ లో, మీరున్నారా నేనున్నాను, ఎవరున్నారు హౌస్ లో? అంటే మీరు చూడలేదా? అంటే మీరు 24/7 చూడలేదు, మీరు చెప్పలేకపోతే. అవును, నేను చెప్పను. అమ్మా తిరిగి తిరిగి నాతోనే చెప్పిద్దామని ఆశ దోశ, నేను చెప్పా. రొమాంటిక్ కప్పుల్ కాకుండా రొమాంటిక్ ఫ్రెండ్స్ అన్నది. ఓకే దాన్ని రొమాంటిక్ ఫ్రెండ్స్. రొమాంటిక్ డిమాండ్ అండ్ రీతు. ఓకే, స్టబన్ అని అనాలా లేకపోతే హిట్లర్ ఆఫ్ ద హౌస్? హిట్లర్ అన్నది ఎవరు లేదు మేడం. రూలర్, హిట్లర్ ఇలాంటి పదాలు ఎవ్వరు లేరు అసలు అస్సలు. అంటే సపోర్ట్ వైజ్ చూసుకుంటే బర్ణన్న బాగా సపోర్ట్ ఇచ్చాడు. అంటే నాకు ఒక్కడికే కాదు, మొత్తం అందరికీ ఏ విధంగా సపోర్ట్ కానివ్వండి, ఇది కానివ్వండి. ఓకే, హౌస్ నుంచి వచ్చాక మీ ఫోన్ పాస్వర్డ్ మీకు గుర్తుందా? లేదు మేడం, అది నిజంగా ఇవన్నీ మీ ఎవరు చెప్పారు మేడం? జనరల్గా గుర్తులేదా సార్? నిజంగా ఏంటి విచిత్రంగా మీరు మామూలుగా అడిగారా? నేను మామూలుగా కాదు, జనరల్గా బిగ్ బాస్ హౌస్ వెళ్ళొచ్చిన తర్వాత అందరూ ఫోన్లు మర్చిపోతారు పాస్వర్డ్లు. నిజంగా మేడం, నేను మా అబ్బాయి వెళ్ళాము మెడికల్ స్టోర్కి. ఆ మెడిసిన్ అక్కడ ఫోన్పే చేస్తుంటే అరే ఎంత పాస్వర్డ్ అని అడిగింది. మావిడి కొట్టాడు అది. నిజంగా నేను మర్చిపోయాను, నాకు తెలియదు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫుడ్ కడుపు నిండా తినాలి అనుకుంటే ఏ ఫుడ్? నాకు స్పెసిఫిక్గా ఇది అదే అని లేదు మేడం. నాకు యాక్చువల్లీ నార్త్ ఇండియన్ ఫుడ్ కొంచెం ఈ పావ్ బజ్జీ. ఓకే డన్, హౌస్లో ఇన్ని రోజులు లేనిది వచ్చింది. నాకు 11th వీక్ కూడా వైఫ్ తెచ్చింది అదే మేడం, పావ్ బజ్జీ. అవును. ఓకే, ఫైనల్గా రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అందరికన్నా ఎక్కువ వచ్చిందని వింటున్నాం మరి టాక్? అదే మేడం, ఈ ఒక్క వీడియో బయట నాకు ఒక్కసారి ఫోన్లో పంపిస్తే అలాగే పంపిస్తారు. నాకేంటి కమిషన్ ఇస్తారా? మీకు అయ్యో నా ప్రాణం ఇస్తాను మేడం. మీ ప్రాణం నేనే చేసుకుంటాను సార్, చెప్పండి ఏం చేసుకోవాలి నేను. బట్ అది చూపించి సార్ చూడండి సార్ అందరూ ఇలాగ అనుకుంటున్నారు, ప్లీజ్ అట్లీస్ట్ ఇలా చేయండి అని అందాం అనుకుంటున్నాను మేడం. ఓహో, అది పర్మిషన్ ఇస్తే ఇప్పుడే నేను వద్దు సార్, సార్ 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 వద్దు సార్. ఓకే ఓకే దాని మీ ఫస్ట్ రెమ్యునరేషన్ 11,000 మేడం. ఓకే డన్. సో ఇంతకు మించి నేను అడిగాను అనుకోండి, అక్కడి నుంచి వస్తున్నారు ఆయన కొట్టడానికి అనమాట, ఇంకెంత సేవ్ చేస్తారా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఏంటి సార్, ఏమైనా సినిమాల ప్రాజెక్టులు సైన్ చేశారు? యా మేడం, 7G బృందం అనుకోండి Part 2 అవుతుంది. ఓహో, యా రామ్మా రా అప్సరసా. ఓకే డన్. యా అదొకటి. ఇంకా అది హౌస్ నుంచి వచ్చిన వెంటనే ఫోన్స్ వచ్చాయి మేడం, ఒక 3-4 ప్రాజెక్ట్స్. సూపర్. సో మీరు మిస్ అయిన ప్రభాస్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరితో కలిసి చేయాలని, అండ్ మీ ఫస్ట్ హీరో నితిన్ గారితో మళ్ళీ మీరు కలిసి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు ఉన్నాను. చాలా థ్యాంక్స్ మేడం. We always love you అండి. We always support you. Thank you so much. Thank you, madam. That's all for today. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు keep watching. Tata bye bye. Signing off.